ఇండియన్ స్టాక్ మార్కెట్ల పాలిట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విలన్లా మారారు. ఏప్రిల్ 2 నుంచి అన్ని దేశాల ఉత్పత్తులపై అమెరికాలో 25% అదనపు పన్ను అమలు చేయబోతున్నారు. దీంతో దానికి ముందు ఒక్కరోజు అంటే ఇవాళ స్టాక్ మార్కెట్లలో భారీ పతనాలు చోటు చేసుకున్నాయి. మన మార్కెట్లలోనూ భారీగా నష్టాలు చోటు చేసుకున్నాయి. ఇక రేపు ట్రంప్ ఇతర దేశాలపై విధించే పన్నుపై అధికారిక ప్రకటన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. తదనుగుణంగా స్టాక్ మార్కెట్లలో తిరిగి నష్టాలు చోటు చేసుకున్నాయి. మార్కెట్లలో తిరిగి నెగటివ్ ట్రెండ్ వచ్చేసిందా? మార్కెట్ల నష్టాలకు టారిఫ్ ఎఫెక్టే కారణమా? గోల్డ్ రేటు తిరిగి పెరుగుతుందా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా 25% పన్ను అమలు చేస్తుండటంతో ఆ ఎఫెక్ట్ మన స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది. ఏప్రిల్ 1న నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ 1.5% నష్టపోయాయి. 2 నెలల కనిష్టానికి పతనమయ్యాయి. మరోవైపు సేఫ్ బెట్ గా భావించడంతో బంగారం రేటు ఔన్స్ కి $3,125కు చేరింది. ఇది ఆల్ టైమ్ హై లెవెల్. అదే మన దేశంలోనూ ప్రతిఫలించడంతో తులం బంగారం 92,840కి చేరింది. మన బెంచ్ మార్క్ ఇండెక్స్లు నిఫ్టీ 353 పాయింట్లు కోల్పోయి 23,165 పాయింట్ల దగ్గర, సెన్సెక్స్ 1390 పాయింట్లు కోల్పోయి 76,024 పాయింట్ల దగ్గర ముగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లకు నష్టాలు వాటిల్లగా ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్ సెక్టార్లు 2.5% వరకు నష్టపోయాయి. ఇవాల్టి పతనంతోనే మార్కెట్లలో రివర్స్ ట్రెండ్ చోటు చేసుకుంటుందని పూర్తిగా చెప్పలేం. ఏప్రిల్ 2 నుంచి అమలయ్యే పన్నుల మోత ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు. భారత్ అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న పన్ను భారీగా తగ్గించబోతోందంటూ ట్రంప్ ప్రకటించడమే ఇందుకు కారణం. రాబోయే కాలంలో ఈ టారిఫ్ వార్ కొనసాగినా అసలు లేకపోయినా ఆ ప్రభావం కూడా మార్కెట్లపై ఉంటుంది. ఈ వారంలో 4 సెషన్లు ఉండటం కూడా మార్కెట్ల తీరుని ప్రభావితం చేస్తుందని గుర్తించాలి. ప్రస్తుతానికైతే మార్కెట్లలో ట్రేడ్ వార్ భయం వెంటాడుతోంది. అన్ని దేశాల మార్కెట్లకిలానే మన మార్కెట్లకు ట్రంప్ తప్పెట తప్పదని అర్థం చేసుకోవాలి. తమ దేశంలో వాణిజ్య లోటు ఉన్న దేశాలపై మాత్రమే ముందుగా పన్ను విధిస్తామని చెప్పిన ట్రంప్ తాజాగా అన్ని దేశాలపై 25% పన్నుకు సయ్యన్నారు. 30-15 అంటూ తమతో వాణిజ్యం చేసే దేశాలలో చైనా, యూరోపియన్ యూనియన్ దేశాలు, మెక్సికో, వియత్నాం, తైవాన్, జపాన్, సౌత్ కొరియా, కెనడా, ఇండియా, థాయిలాండ్, స్విట్జర్లాండ్, మలేషియా, ఇండోనేషియా, కాంబోడియా, సౌత్ ఆఫ్రికాని ట్రంప్ ముద్ర వేశారు. ఈ ఎంత పన్నుకు అంత మోతానే ట్రంప్ సిద్ధాంతం ఏప్రిల్ 2 నుంచే అమలు కానున్న నేపథ్యంలో మార్కెట్ల ట్రేడింగ్ తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.